మా ఫ్రెండ్ గానికి అరే మామ ఇంకో 3 రోజుల్లో కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది కదా, పోదామా అనేసి అడిగిన. అయితే అతను ఏమన్నాడంటే, బీవీఎస్ రవి గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కదా, ప్రభాస్ ఎంట్రీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో 2 గంటల 15 నిమిషాల తర్వాత ఉంటుందనేసి అన్నారు కదా. సో అప్పుడు మనం ఇంటర్వెల్ తర్వాత థియేటర్లో ఎంటర్ అవుదామని అన్నాడు. ఎందుకు మామ అంటే, మనం ప్రభాస్ని చూడడానికైతే సినిమాకి వెళ్తాం. సో ఆయన ముందుగానే రివీల్ చేసాడు, ఇక సినిమా చూడడం ఎందుకు భయ్యా, చూసేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది పోతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభాస్ అన్న ఎంట్రీ ఇస్తాడు, అప్పుడు మనకు ఒక ఫీల్ అనేది ఉంటుంది. సో ఆయన ముందుగానే రివీల్ చేశాడు, అసలు సినిమా చూడడం ఎందుకు, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం ఆయన స్పాయిల్ అనేది చేసిండు. సో ఇది నాకు కూడా కొంచెం బాధ అనిపించింది, నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ కూడా పోయింది చెప్పాలంటే. ఆయన రివీల్ చేయడం తప్పు, ఆయన కావాలని రివీల్ చేసేయడేమో అనిపిస్తుంది నాకు, ఏదో కుట్రాలు చేశారని. నిజం చెప్పండి బీవీఎస్ రవి గారు, మీరు కావాలని రివీల్ చేశారు కదా. సో దీనివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం హట్ అయ్యారు. ఇక ఓటీటీలో వచ్చినప్పుడు మేము ఓటీటీలో చూసుకుంటాం, లేదా పైరసీలోనే చూస్తాం. ఇక మీరు రివీల్ చేసారు, మాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది అని రకరకాలుగా కామెంట్లు చేసారు. సో ఇది ఆయన రివీల్ చేయడం తప్పే, దానివల్ల చాలామందికి అసలు సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది, నాకు కూడా పోయింది. అయినా సరే తప్పదు, సినిమా చూడాక తప్పదు, చూస్తాను. అండ్ ట్రైలర్ అయితే బాగుంది, విష్ణు అన్న మంచి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీవీఎస్ రవి గారు ఇలా రివీల్ చేయడం వల్ల దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఎంతమంది కన్నప్ప మూవీ డే 1 ఫస్ట్ డే ఫస్ట్ షో చూసారో కామెంట్ చేయాలి. అలాగే డే 1 ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అంటే మీ గేస్ ప్రకారంగా డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేసి కామెంట్ చేయండి, మీ ప్రిడిక్షన్ ఏంటనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.